నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ R&R కాలనీ లక్ష్మాపూర్ గ్రామంలో వెలిసిన శ్రీ సమ్మక్క సారలమ్మ దేవాలయం జాతర ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఆలయ పూజారి పిట్ల పరశురాములు మాట్లాడుతూ శ్రీ సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని, మరో మేడారంలాగా గజ్వేల్ R&R కాలనీ లక్ష్మాపూర్ గ్రామంలో వెలిసిన వనదేవతలు సమ్మక్క సారలమ్మ ఆలయం నిలవనుందన్నారు. సమ్మక్క సారలమ్మ దేవతామూర్తులను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. మేడారంలో నిర్వహిస్తున్నట్లు ఇక్కడ కూడా వనదేవతలను మంగళ వాయిద్యాలు, డప్పు చప్పుళ్లతో గుట్ట మీద నుంచి ఆవుపై తీసుకువచ్చి ఆలయంలో పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. గురువారం నుండి ప్రారంభమయ్యే సమ్మక్క సారలమ్మ జాతరలో ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి ఆశీర్వాదాలు పొందాలని, శుక్రవారం మహా అన్నప్రసాద కార్యక్రమం ఉంటుందన్నారు. ఆధ్యాత్మికత ఉట్టిపడుతూ మేడారంలో ఉన్న మాదిరిగా ఇక్కడ అనుభూతి కలుగుతుందని గజ్వేల్ పరిసర ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సమ్మక్క సారలమ్మ అనుగ్రహం పొందాలని తెలిపారు. నా పేరు పరశురాములు. సమ్మక్క సారక్కను పెట్టిన ఇప్పటికి 2 ఏళ్ళ అర్థమవుతుంది. ఫస్ట్ ఒక పండుగ చేసినాం. ఇప్పుడు సమ్మక్క సారక్క దగ్గరికి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నోళ్ళు వాళ్ళు కూడా ఈ గజ్వేల్ R&R కాలనీ లక్ష్మాపురం గ్రామంకి వచ్చి దర్శనం చేసుకొని పోగలరు. మంచి జరుగుతుంది. అందరికీ దర్శనం చేసుకొని రేపు శుక్రవారం నాడు భారీ ఎత్తున అన్నదానం ఉంది. అమ్మవారిది కళ్యాణం జరిపిస్తున్నా. బేస్తాన్న నైటు చిలకల గుట్టలు ఎట్లా ఎదుర్కొస్తారో అమ్మవారిని, ఆ విధంగానే నేను ఇక్కడ ఆవు పైన తీసుకొస్తా, తెచ్చి ఇక్కడ అమ్మవారిని చేస్తా. 1 కిలోమీటర్ నుంచి తూర్పు నుంచి ఎదుర్కొచ్చి అమ్మవారిని ఇక్కడ గద్దెకి ఎక్కిస్తా శుక్రవారం నాడు. అందరు భక్తులు రాగలరు, వచ్చి దర్శనం చేసుకొని తీర్థం ప్రసాదం స్వీకరించగలని కోరుకుంటున్నాను. జై